అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఏపీ లాస్ట్ సెట్ ఫలితాలు విడుదల ఇచ్చిన వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే న్యాయ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాస్ట్ సెట్ ఫలితాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విడుదల చేయడం అనేది జరిగింది. మొత్తం 19,224 మంది పరీక్ష రాయగా 17,117 మంది ఉత్తీర్ణత సాధించడం అనేది జరిగింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏపీ ఎడ్యుకేషన్కి సంబంధించి రిజల్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 8న 52 పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్లో మనకు కండక్ట్ చేయడం అనేది జరిగింది. 10,805 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 9,365 మంది హాజరు కావడం జరిగింది. వీరిలో 9,183 మంది అర్హత సాధించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా చెక్ చేసుకున్నట్లయితే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అదేవిధంగా ఏపీ పీజీ సెట్ 2024 ఫలితాలు విడుదల చేయడం అనేది జరిగింది. ఫలితాలను గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మనకు విడుదల చేయడం అనేది జరిగింది. ఈ సెట్ రాయడానికి 33,865 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 29,908 మంది పరీక్షకు హాజరు కావడం జరిగింది. వీరిలో 18,467 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఉత్తీర్ణత సాధించిన వారిలో పురుషులు 6,736 మంది, స్త్రీలు 11,731 మంది ఉన్నారని ఇవ్వడం అనేది జరిగింది. వీటికి సంబంధించి వెబ్సైట్ లింక్ ఇస్తాను, కింద మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎస్సీ గురుకుల సంక్షేమ సొసైటీలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి మరోసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సొసైటీ తెలియజేస్తుంది. 5th, 6th, 7th, 8th, 9th క్లాసులలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. బాగా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు 100 రూపాయల ఫీజు వెబ్సైట్ ద్వారా జూలై 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు ట్రాన్స్ఫర్ కావడానికి జూలై 31 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సీట్ వచ్చిన వాళ్లకు మొబైల్కు మెసేజ్ పంపిస్తామనే విషయాన్ని గురుకుల సొసైటీ తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైనా మీ పిల్లలు ఉంటే ఇంకా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అవసరం ఉన్న వాళ్ళు. గీతం యూనివర్సిటీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ సెరమోనీ అనేది విశాఖపట్నం క్యాంపస్కి సంబంధించి జూలై 24న జరుగుతుందనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా 2023-24కు సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవడానికి జూలై 7వ తేదీలోపు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.